ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బ్రతకలేరు. తప్పిపోతారేమో కానీ మన దేవుడైన యెహోవా విడిచిపెట్టడు. అటువల్లే మనలను పాపంలో పడిన బిడ్డలను పవిత్రులుగా చేస్తా అంటున్నారు. అలాగే దుష్టత్వం నుంచి తప్పిస్తా అంటున్నారు ఆయన. అయితే ఈ మాటలు వినండి ఒకసారి. నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని మన యేసు అంటున్నారు కదండి. ఈ మాటలను బట్టి మనం ముందుకు వెళ్దాం, ఆయనని మహిమపరుద్దాము, ఆయనని ఆరాధిద్దాము, ఆయనని స్తుతించుకుందాము. పాపములో పొల్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా, విమోచకుడా, ఓ సజీవుడా, ఓ పరిశుద్ధుడా, కృపామయుడా, విమోచకుడా, ఓ సజీవుడా, ఓ పరిశుద్ధుడా, పాపుల రక్షకమా యేసు రాజా, పాపుల రక్షకమా యేసు రాజా, గొప్ప దేవా, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీకే